హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే మనం వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. టాప్ 5 ముఖ్య అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈరోజు తేదీ తీసుకున్నట్లయితే ఫిబ్రవరి 23వ తారీఖు అండి. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, అట్లా లైక్ చేయండి. మిత్రులందరూ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. గృహలక్ష్మి పథకం కింద ఇంటి నిర్మాణం ప్రారంభించి మధ్యలోనే ఆగిపోయి, అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ కావడం జరిగింది. గతంలో గృహలక్ష్మి పథకం కింద అయితే ఇల్లు కట్టుకోవడానికి నిర్మాణ పైసలు అయితే ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం కదా. అయితే వేలాది కుటుంబాలు ఊరినిచ్చే నిర్ణయం తీసుకోవడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకంటే గతంలో 2023లో సొంత స్థలం ఉన్న పేదలకు గృహ నిర్మాణం కోసం 3 లక్షల సాయం అందించేందుకు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించింది. అప్పుడులో డబుల్ బెడ్రూమ్ అనేది సొంతంగా కట్టి ఇవ్వడం అయితే జరిగింది కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం మారిన తర్వాత నిధులు విడుదల నిలిచిపోవడం వల్ల అనేక ఇండ్లు అర్ధాంతరంగా అయితే నిలిచిపోయాయన్నమాట. సో ఇక ఇవన్నీ కూడా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ పథకాన్ని లక్షలాది మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అయితే పరిశ్రమలో దాదాపు 50,000 మంది అర్హులుగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. వారందరికీ కూడా ఇక నిర్మాణాలు మొదలుపెట్టిన ఎన్నికల కోడ్ ప్రభుత్వాలు మారిన కారణాలతో అవన్నీ కూడా మధ్యలో ఆగిపోవడం అయితే జరిగిపోయింది అంటున్నారు. ఈ తరుణంలో ప్రస్తుతం నిలిచిపోయిన గృహలక్ష్మి పథకానికి ఇందిరమ్మ ఇల్లు హౌసింగ్ స్కీమ్ అనేది అప్లై చేయబోతున్నారు. తీసుకొచ్చి పూర్తి చేయాలని చెప్పేసి అధికారులు క్షేత్రస్థాయిలో ప్రతి నిర్మాణాన్ని కూడా వెంటనే పరిశీలించబోతున్నారన్నమాట. నిబంధనలకు అనుగుణంగా అర్హులను ఎంపిక చేస్తారు. మార్గదర్శకాల ప్రకారం ఏం చేస్తారంటే విస్తీర్ణం 400 నుంచి 600 చదరపు అడుగులో ఉండాలి తప్పనిసరిగా. పునాది ఒకవేళ తక్కువ ఉన్నా కూడా పునాది విస్తరించాలి, అప్పుడు మాత్రమే డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది. ఇప్పటికే బేస్మెంట్ దశ పూర్తయిన వారికి ₹1,00,000 నిధులు అనేది వారికి ఒకవేళ కంప్లీట్గా అంటే నిధులు అనేది ఇవ్వరు, మిగిలిన మొత్తాన్ని దశల వారీగా జమ చేస్తారనమాట. పైకాపు స్థాయి వరకు చేరితే 1,00,000, స్లాబ్ వరకు కనుక ఉన్నట్టయితే 2 లక్షలు, నిర్మాణం పూర్తయిన తర్వాత ₹1,00,000. ఇక ఏదైతే ముఖ్యంగా కేంద్రం నుంచి ఉపాధి హామీ పథకం కింద 90 రోజుల వేతనం కూడిన మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రత్యేక సాయం కూడా ఈ పథకం కింద అందించబోతున్నారంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. మనకు ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే ఆసరా పెన్షన్లు అనేది ముఖ్యంగా నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పెన్షన్లు అనేది జిల్లాలకు అయితే ఇవ్వడం జరుగుతుందని ముందుగా ఇందు మూలంగా చేయుత ఆసరా పెన్షన్ లబ్ధాలకు పత్రికా ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా ఏమనగా వివిధ రకముల చేయుత పెన్షన్లు అనగా వృద్ధాప్య, వితంతు పెన్షన్లు, వికలాంగులకు, చేనేత, కలుగీత కార్మికులు మరియు ఒంటరి మహిళా పెన్షన్లకు సంబంధించి 27/2/2026 వరకు బట్వాడ చేయబడినాయి. పోస్టల్ శాఖ నల్గొండ జిల్లాను తెలియజేయడం జరిగింది. ఇటు విషయంలో పింఛన్దారులు గమనించి పింఛన్లు పొందవలసి అయితే ఉంటుందన్నమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పింఛన్ లబ్ధిదారులకు ఈ పాతది ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో సాఫ్ట్వేర్ ఆధారంగానే ఆ మొబైల్ యాప్ ఏదైతే ఉందో ఐరిస్ స్కాన్ ద్వారా అయితే ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. ఇక పింఛన్దారులు ₹16 మరీ అడిగి తీసుకోవాలని, ఎవరు కూడా డబ్బు మధ్యదళారు నమ్మొద్దని చెప్పేసి. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలకు సంబంధించి జిల్లాకు ముందుగా 21 తారీఖు అంటే నిన్నటి నుంచే ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. ఈరోజు ఆదివారం మనకు తెలంగాణ రాష్ట్ర సోమవారం అవుతుంది కాబట్టి తప్పనిసరిగా బ్యాంకు పనిదినాలు బట్టి పోస్ట్ ఆఫీస్, పోస్ట్ మ్యాన్ డబ్బులు అనేది తీసుకురావడం జరుగుతుంది. ఆయా జిల్లాల వారీగా కూడా నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు ముందుగా అయితే ఇవ్వడం జరిగింది, తర్వాత మిగతా జిల్లాలకు ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీ జిల్లాకు ఇస్తున్నారా లేదా, ఇస్తే ఎంత ఇస్తున్నారు ఏందని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొత్తం మీద అయితే పెన్షన్లు అనేది జారీ అనేది చేయడం జరిగిందనమాట. జనవరి నెల బడ్జెట్ అనేది మనకు ఫిబ్రవరిలో అయితే రిలీజ్ చేస్తారు కాబట్టి ఫిబ్రవరి ఎండింగ్ అయితే వచ్చింది. మొత్తానికైతే పెన్షన్లు అనేది ప్రభుత్వం అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఏ రకంగా అంటే 3 విధాలు. ఒకటేమో పెన్షన్లకు సంబంధించి పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకోవచ్చు, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక వారికి వేలిముద్రల ద్వారా కూడా అందజేస్తారు కాబట్టి ఇంటికి వచ్చి మంచాన్ని పరిమితమైన వారికి, ఇతరులకు అందరికీ కూడా మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేది అందించడం అయితే జరుగుతుందన్నమాట. కొన్ని జిల్లాలకు సంబంధించి రేపు, ఎల్లుండి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధాలు కూడా ఒకసారి నేరుగా ఆఫీస్కి వెళ్ళా, లేదంటే ప్రతి నెల ఎలా తీసుకుంటున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఏ రోజు ఇస్తారు ఏందనేది కూడా చెప్తూ ఉంటారు కాబట్టి గ్రూపులలో పోస్ట్ చేస్తుంటారు. అదేవిధంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. వారు ఉంటేనే పెన్షన్ అనేది మనకు అందుతుంది కాబట్టి ఇది ప్రస్తుతం ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి తాజా సమాచారం అన్నమాట. ఈ నెల పెన్షన్లకు సంబంధించి ₹2,016 అయితే ₹4,016 అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట, పాత పెన్షన్లు. సో మొత్తం మీద ఇది ప్రస్తుతం కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనమాట. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేయడం జరుగుతుంది. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.